ఆక్సిడెంటల్ ఇంటర్నేషనల్ డెంటల్ ఇంప్లాంట్స్ హాస్పిటల్ అడ్వాన్స్డ్ టెక్నాలజీతో ఎటువంటి దంత సమస్యలకైనా మా స్పెషలిస్ట్ డాక్టర్లతో ట్రీట్మెంట్ చేయబడును. రూట్ కెనాల్, ఇంప్లాంట్స్, అలైనర్స్, లేజర్ ట్రీట్మెంట్ మరియు జుట్టుకు సంబంధించిన సమస్యలు కూడా పరిష్కారం చేయబడును. మా చిరునామా బిసైడ్ భ్రమరాంబిక మల్లికార్జున థియేటర్, హైదరాబాద్. మై నేమ్ ఇస్ ఝాన్సీ అండి. నేను నిజాంపేట్ నుంచి వచ్చాను. నాకు రూట్ కెనాల్ అన్న టీత్ రిలేటెడ్ ట్రీట్మెంట్స్ అన్న చాలా భయం వేసేది. ఆల్రెడీ కడపలో ఒకటి రూట్ కెనాల్ చేయించుకున్నాను నేను. అప్పుడు చాలా బ్లీడింగ్ ఎక్కువ అవ్వడము, చాలా పెయిన్ అనిపించేది. అలానే ఉంటుందేమో ఇప్పుడు ఈ టీత్ కూడా అవసరం ఉంటుంది నాకు, రూట్ కెనాల్ చేయించాలి అని చెప్పి నాకు అర్థమైంది. అందుకని నేను మా ఇంటి దగ్గర ఉన్నాయి 4-5 ఉన్నాయి ఆల్రెడీ డెంటల్ కేర్ హాస్పిటల్స్. బట్ నేను గూగుల్ అంతా సెర్చ్ చేసి ద బెస్ట్ హాస్పిటల్ ఏది ఉంటుంది, ఏది ఎక్కువ పెయిన్ లేకోకుండా ఏది రిలీఫ్గా ఉంటుంది అని చెక్ చేస్తే నాకు ఆక్సిడెంటల్ కనిపించింది. బెస్ట్లో అంటే టాప్ రివ్యూస్లో ఆక్సిడెంటల్ వచ్చింది. నేను అందులో చాలా రివ్యూస్ అన్నీ చెక్ చేసి అందరూ చాలామంది రూట్ కెనాల్ చేయించుకున్నాము. ఒక సెషన్లోనే అయిపోయింది, ఇబ్బంది ఏం లేదు, డాక్టర్ చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది మాధురి గారు అని చెప్పారు. నేను అందుకు ఇక్కడికి వచ్చాను. వచ్చిన రోజే నేను టీత్ చూపించగానే డాక్టర్ చెక్ చేసి రూట్ కెనాల్ చేయాలమ్మా, కొంచెం ఇన్ఫెక్షన్ ఉంది అని చెప్పారు. అది నాకు 2 సెషన్స్ పడ్డాయి, ఎందుకంటే నాకు కొంచెం ఇన్ఫెక్షన్ ఉండడం వల్ల. బట్ నాకైతే రూట్ కెనాల్ చేయించుకున్న తర్వాత ఇబ్బంది అయితే ఏం అనిపించలేదు, చాలా కంఫర్ట్గా అనిపించింది. ఆ తర్వాత టీత్ పెట్టించుకున్న తర్వాత ఏం అనిపించలేదు, చాలా నార్మల్గా అనిపించేది. అండ్ రీసెంట్గా నేను విజ్డమ్ టీత్ ఎక్స్ట్రాక్షన్కి కూడా 2 months తర్వాత మళ్ళీ ఇక్కడికే వచ్చాను. నాకైతే 1 week చాలా సఫర్ అయ్యాను దీనివల్ల. ఆల్రెడీ చెప్పారు డాక్టరు ప్రీవియస్గా, ఇది కొంచెం డ్యామేజ్ అయింది, స్పేస్ లేక నీకు మొత్తం రాలేదు టీత్, దాన్ని రిమూవ్ చేయించుకోవాలి అని. బట్ నేను కొంచెం నెగ్లెక్ట్ చేశాను. పెయిన్ వచ్చిన తర్వాత ఓకే ఇంకా దీన్ని తీయించుకోవాలి, ఎక్కువ బేర్ చేయలేకున్నానని మళ్ళీ ఇక్కడికే వచ్చాను. బట్ నాకు ఎప్పుడు ఎక్స్ట్రాక్షన్ జరగలేదు కాబట్టి చాలా భయపడ్డాను. ఒక 2-3 days తీయించుకోవాలా వద్దా. చెకప్కి వస్తే ఖచ్చితంగా తీయించుకోవాలన్నారు. బట్ నేను హోల్డ్లో పెట్టాను, లేదు నా మైండ్ ప్రిపేర్డ్గా లేదు, నాకు కొంచెం టైం కావాలంటే డాక్టర్ అలానే అని చెప్పి యాంటీబయాటిక్స్, పెయిన్ కిల్లర్స్ ఇవి ఇచ్చి పంపించారనమాట. మళ్ళీ నేను ఒక 2 days టైం తీసుకొని వేరే స్పెషలిస్ట్ని పిలిపించారు. నా విజ్డమ్ నేను ఎక్కువ భయపడుతున్నాను, ధైర్యం చెప్పారు ఏం ఉండదని. కానీ నాకు చాలా భయం వేసింది. ఎక్స్ట్రాక్షన్ చేసి స్టిచెస్ వేసిన తర్వాత నాకేం అనిపించలేదు. నేను రివ్యూస్ కూడా చెక్ చేశాను యూట్యూబ్లో, ఎలా ఉంటుంది పెయిన్, వాపు వస్తుందా ఇదంతా. బట్ కొంతమంది అన్నారు స్వెల్లింగ్ వస్తుంది, బాగా ఎక్కువగానే వస్తుంది 2 days అని. నాకైతే స్వెల్లింగ్, పెయిన్ ఏం అనిపించలేదు. బట్ 2 days కొంచెం అన్కంఫర్ట్గా అనిపించేది ఫుడ్ తీసుకోవడానికి, బ్రష్ వేయడానికి. ఓవరాల్గా నాకు ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది ఇక్కడ. ఇంకొక విజ్డమ్ టీత్ కూడా నాకు కొంచెం ప్రాబ్లం ఉంది, మేబీ అది కూడా ఇక్కడే చెక్ చేయించుకోవాలనుకుంటున్నాను నేను. నాలాగా డెంటల్ ట్రీట్మెంట్స్ గురించి భయపడే వాళ్ళకి నేను ఒక సజెషన్ ఇవ్వాలనుకుంటున్నాను. మీరు ఏదో అవుతుంది, పెయిన్ ఎక్కువ ఉంటుంది, ఇలా ఏదో గుచ్చుతారు, ఇవంతా భయపడి ఆ ఫియర్తో దీన్ని డిలే చేస్తే ఇంకా కాంప్లికేషన్స్ వస్తాయి. నా సజెషన్ ఏంటంటే, మీకు ఏదైనా డెంటల్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏదైనా ఉంటే త్వరగా వచ్చి హాస్పిటల్లో చెక్ చేయి. నేను ద బెస్ట్ హాస్పిటల్ అని ఆక్సిడెంటల్ని రెఫర్ చేస్తున్నాను. మీరు ఏ భయం లేకుండా చాలా కంఫర్టబుల్గా వచ్చి ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. థ్యాంక్ యూ ఆక్సిడెంటల్, నాకు ఇంత మంచి ఎక్స్పీరియన్స్ ఇచ్చినందుకు. అండ్ థ్యాంక్ యూ మాధురి మేడం, చాలా ఫ్రెండ్లీగా మీ సజెషన్స్ ఇస్తారు, ఎలా ఫర్దర్గా కేర్ తీసుకోవాలి, డెంటల్ కేర్ అదంతా చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ.